హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్ మనం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ స్పూన్ కాస్త చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్. అందుకోసమే ఫ్రెండ్స్ 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క వేసుకోవాలి. తర్వాత లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఇలాచీ అంటారు కదా, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా దాని ఫ్లేవర్ వచ్చిన తర్వాత, అది బాగా మరిగిన తర్వాత దీనికి ఉల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఆ తరువాత టమాటోలు వేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా తరిగి పెట్టిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటాలు మెత్తగా పడాలంటే మనం ఏం చేయాలంటే కాస్త ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాస్త ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే టమాటాలు మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు ఎలా మెత్తగా అయినాయో చూడండి ఫ్రెండ్స్. ఇలా అవుతాయి. కాస్త నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు భాగంలో అంటకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీరు పోసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మసాలా, ఇలా గరం మసాలా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మటన్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది, ఆ టేస్టే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఇది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ మసాలాల స్మెల్ చస్తుంది లెమన్కి. తర్వాత తర్వాత మష్రూమ్స్ నేను వాష్ చేసి పెట్టుకొని ఉన్నాను, ఆ మష్రూమ్స్ వేసేసి ఆ మసాలాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఆ మసాలా తగలాలి. చూడండి మసాలాలో ఆ మష్రూమ్స్ ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఈ మ్యాగీ మసాలా అని ఉంటుంది కదా, అది కూడా కాస్త వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తరువాత నేను నానబెట్టిన బియ్యము వేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది మసాలా తగిలితే బియ్యానికి చాలా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ వాటర్స్ వేసాను ఫ్రెండ్స్. తరువాత దానికి కుక్కర్లో పెట్టి విజిల్ కోసం వదిలేసాను. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్కి పెట్టాను. ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ రైస్, మష్రూమ్ రైస్ చాలా చాలా బాగుంది. విడివిడిగా అన్నము చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్ రైస్ దానిలోకి కాస్త పెరుగు చట్నీ, ఒక ఎగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్